ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా? ఇది ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు. అమ్మా మీ గుర్తుదో లేదో, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే. రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం. లేదు ఈ 18,000 మరి పెంచు 18,000 ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు. పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు. ఈ సర్వే చేయి, ఆ సర్వే చేయి, డాక్టర్లు చేసే పని, సూపర్వైజర్లు చేసే పని, అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం, కామన్ రిపోర్ట్ పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం. కొంతవరకు తొలగించినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత కథ పెట్టినాం. సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు. వాళ్ళు ప్రేమగా పనిచేయాలి. ఇచ్చిన మాట ప్రకారం 62 ఏళ్ళు చేయి, నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా? 2 ఏళ్ళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు. ఏంది కథ ఇది? ఆనాడు శారీస్ బాగలేవు సార్, కొంచెం క్వాలిటీ కావాలంటే అప్పుడు ఎవరు ఉండే కమిషనర్ కరుణ గారు ఉండే. నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు, వాళ్ళ యూనియన్ బిలువు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించినాం. ఇదేమైంది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మొత్తానికే పోయింది కాంగ్రెస్ పార్టీ వస్తే. ఆ ఇచ్చే డ్రెస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు మాట్లాడే పరిస్థితి ఉందా? మీకు గుర్తుందో లేదో, సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు, కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా. ఒక చిన్న ఆశా వర్కర్తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోదునా? సార్ దవాఖానలో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది, మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపరింటెండెంట్లకు, డాక్టర్లకు వాళ్ళకి రూమ్ పెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, రాత్రిపూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే. ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడతాడని మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా? డైరెక్టర్ హెల్త్ అయితేమి, ఎవరైతేమి. నేను మంత్రిని అనుకోలే, మీరు నా చెల్లెళ్ళు అనుకుని నేను ఆ రోజు మాట్లాడినా మీతో. మీరు కూడా నా తోబుట్టువులే, మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు. మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన వాళ్ళని మెచ్చుకున్నా, ఎక్కడైనా మంచిగా జరగకపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది, మీరు పెంచండి మళ్ళా నెలకు అన్నా మాకు తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్ చెప్పిన, డైరెక్టర్ చెప్పిన, వాళ్ళ పని చూడండి, వాళ్ళకి తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం. ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు? అసలు అడిగే ముచ్చట్టున్నదా? ఎవరు పట్టేలేదు, మొత్తం గాలికి వదిలేసిండ్రు. వదిలేయలేదా? ఆగవాగం అయిందా లేదా? ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆశాలకు ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రూమ్ తీసేసిండ్రా? నేను ఒక రూమ్ పెట్టాలి, మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు. రాత్రిపూట ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, అన్నం పెట్టండి, బోర్డు పెట్టండి, మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం. అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది. ఇప్పుడు ఆ ప్రైవేట్ దవాఖానలలో నోటీస్ ఇచ్చిండ్రు, బిడ్డ నువ్వు మాకు ఇప్పుడు 9 నెలల రూపాయి వస్తలేదు, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు. ఆ ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే 9 నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు. అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాలు చిప్ప ఆపరేషన్ చేయండి, సర్జరీలు చేయండి, ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించేవాళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో గవర్నమెంట్ డాక్టర్లకో, స్టాఫ్ నర్సులకో, ఏఎన్ఎంలకో, ఆశాలకో ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి. ఇలా ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినాం, పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు. ఆయన మా నాలుక మీద నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగితం మీద పైసలు వస్తలేవు. దవాఖానలు ఉన్న వైద్యం నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కు, 30 తారీఖులోగా మా బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమగుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి, నిధులు విడుదల చేయండి. మా ఆశా సోదరీమణులు వీళ్ళకి కూడా మొన్నటిదాకా మధ్య లేట్ అయినాయి.
మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య నిన్న నెలలకి ఇస్తున్నట్టు అనిపించింది. 19 తారీఖు అయిందా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు 1 తారీఖు 31 నాడు ఇచ్చినామా లేదా జీతం మీకు? నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన, పెద్ద వాళ్ళకు మీరు 4 రోజులు లేట్ అయినా సరే ఆ రోజు పడుతుండే మీకు 31వ తారీఖు. కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇవాళ ఏమైంది? నాకు ఆశాలంటే చిన్న చూపు, అంగన్వాడీలు అంటే చిన్న చూపు, మధ్యాహ్న భోజన హాస్టల్ అంటే చిన్న చూపు. నిన్న ఎప్పుడు హాస్టల్కి పోయినా, నేను నిన్న సిద్దిపేటలో హాస్టల్కి పోతే గ్రీన్ ఛానల్ అన్నాడు. 6 నెలల కింద చెప్పిండు ఏమని, కాడ రూపాయి ఆగద్దు అంత గ్రీన్ ఛానల్ అన్నాడు. నేను హాస్టల్కి పోతే నిన్న చెప్తుండే, ఎస్సీ హాస్టల్కి పోతే సార్ 6 నెలల నుంచి మెస్ బిల్లులు లేవు, 7 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు, ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది, అంత ఆగమైపోయింది సార్, గప్పట్లో వెనకటి వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నాడు. అంటే ఇలా గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే 6 గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతి అయిపోయింది. ఎంత ఉత్తదే మాటలే. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలనా వద్దా? మరిగా ఆ కుర్చీకుండా ఇజ్జత్ కూడా తీయబడుతుంది. నువ్వు 6 నెలల కింద గ్రీన్ ఛానల్ అంటివి, ఇప్పుడు ఏ హాస్టల్ పోయినా 6 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ ఊర్లో పోయినా పారిశుద్ధ్య కార్మికులు సఫాయి చేసేటోళ్లకు 2 నెలలు 3 నెలలకే జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ రకంగా అంతా అయోమయం, ఆగమాగం, సగం. ఏది కొనేళ్ళది, ఏది పూర్తిగా కాదు. ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు, ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి? చూడలేదు, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా, తొండలు జొర్ర కొడతా, ఇంకేమో అంటాడు కదా, ఏందో ఆ భాష నాకు రాదు కానీ ఒకటే తిట్టుడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన? నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసు గెలవాలి కానీ ఆ బూతులేంది, ఆ తిట్లేంది, నువ్వు ఇచ్చిన మాటలేంది, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంది? వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని, మహిళలు ఉంటారు పాపం, టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు. వాళ్ళు గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే, ఆడికి పోయి మాట్లాడిండు. ఇట్లా ఇందిరా పార్క్ కాడ, ఆ వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడిండు. ఏమన్నాడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టుర్రి, తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తా అన్నాడు. 2 ఏళ్లే ఛాయ్ తాగినంత సేపు నీకు దొక్కలేదా టైం? ఎన్ని ఛాయలు తాగుతావు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని. తక్షణం అంటే ఏంది అసలు? 2 ఏళ్ళ తక్షణం అంటే తెల్లారో మర్నాడో వారమో 15 రోజులో నెల. 2 ఏళ్లకు వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు ఇంకా. మరి ఆ తక్షణం ఈయన దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు. ఇక ఇప్పట్లో అయితే వచ్చినట్టు కనబడతలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో. సో బిడ్డ రేవంత్ రెడ్డి, మా ఆశాలతో పెట్టుకోకు. లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగల వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ, జై తెలంగాణ, ఆశాల ఐక్యత.